ఒకటి చెప్పండి, ఇప్పుడు ప్రెసెంట్ కేటీఆర్ కి మొన్నటి వరకు ఆయనది లొట్టపీస్ కేసు అని చెప్పినా, లేకపోతే రాజకీయ కక్షపూరితంగా పెట్టిన కేసు అని చెప్పినా, ఇప్పుడైతే ఇటు గవర్నర్ దగ్గర నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆయన విచారణకు హాజరవ్వాలి, ఖచ్చితంగా ఆయనపై అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కనుక అసలు మీరేమంటారు ఈ కేసుకు సంబంధించి? అసలు ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వచ్చే డౌట్ ఏంటంటే, ఆల్రెడీ ఫార్ములా ఈ కార్ రేసులో 4 సార్లు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు కదా. మళ్ళీ ఇప్పుడు ప్రాసిక్యూషన్కి లేకపోతే ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి గవర్నర్ అనుమతి ఎందుకు తీసుకోవాలన్న డౌట్ చాలామందిలో వస్తుంది. ఆల్రెడీ విచారణకు అటెండ్ అయిన కేసులో మళ్ళీ కొత్తగా గవర్నర్ అనుమతి ఎందుకు తీసుకోవాలి అంటే, ఇక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసే ప్రయత్నంలో ఇక్కడ కేటీఆర్ సాధారణ వ్యక్తి కాదు, మాజీ ప్రజాప్రతినిధి కూడా కాదు, ప్రజెంటు సిరిసిల్ల ఎమ్మెల్యే, రన్నింగ్ అసెంబ్లీలో ఉన్న ఒక ప్రజాప్రతినిధి. కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేయాలన్నా, ప్రాసిక్యూట్ చేయాలన్నా, అంటే అభియోగాలు నమోదు చేయాలన్నా అది దానికి గవర్నర్ అనుమతి తప్పనిసరిగా ఉంది. అది రాజ్యాంగంలో ఉన్న ప్రొసీజర్ ప్రకారం ఏసీబీ దీన్ని ఫాలో అవుతోంది. ముఖ్యంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పీసీ యాక్ట్లోని సెక్షన్ 174 అండ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 197 నిబంధనల ప్రకారం ప్రజాప్రతినిధులు, వాళ్ళు ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇతర అధికారులు కావచ్చు, విధి నిర్వహణలో వారు చేసిన పనులకు సంబంధించి దర్యాప్తు లేదా ప్రాసిక్యూషన్ అంటే అభియోగాల నమోదు ప్రారంభించాలి అంటే సంబంధిత అధికారి అంటే కాంపిటెంట్ అథారిటీ నుండి ముందస్తుగా అనుమతి తీసుకోవటం అనేది తప్పనిసరి. ఇక్కడ కాంపిటెంట్ అథారిటీ అంటే గవర్నర్ వస్తారు. ఈయన ప్రజాప్రతినిధి, రన్నింగ్ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలన్నా కూడా గవర్నర్ నుంచి, ఇక్కడ కాంపిటెంట్ అథారిటీ గవర్నర్ కాబట్టి ఆయన నుంచి అనుమతి తీసుకోవడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రొసీజర్ని ఇందాక నేను చెప్పినట్టుగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లోని సెక్షన్ 174ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయ్యింది. దానికోసమే తెలంగాణ గవర్నర్కి ఒక లేఖ రాశారు. ఇవాళ గవర్నర్ నుంచి అనుమతి వచ్చింది. సో ఇప్పుడు గవర్నర్ నుంచి ప్రాసిక్యూషన్ అనుమతి వచ్చింది కాబట్టి తదుపరి జరిగే పరిణామాలు ఏంటంటే, ఇంతకుముందు విచారణకు పిలవటం వేరు, అందులో ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిగా ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రి హోదాలో ఈ ఫార్ములా రేసుకు సంబంధించి అగ్రిమెంట్ చేసుకోవడం దగ్గర నుంచి, ఒప్పందాలు చేసుకోవడం దగ్గర నుంచి, దాని నిర్వహణ దగ్గర నుంచి, దాన్ని రద్దు చేయడం దగ్గర నుంచి మొత్తం అన్ని వ్యవహారాలు దగ్గరుండి చూసిన వ్యక్తిగా నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ని ఆ రోజు ఏసీబీ కొంత ఇన్ఫర్మేషన్ సేకరించేందుకు, ఇందులో మీ పాత్ర ఉందా లేదా, స్కామ్ ఎలా జరిగింది ఏంటి అనేది 4 సార్లు విచారణకు పిలిపించుండొచ్చు. అది కామన్ ప్రొసీజర్. ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి అంటే అభియోగాలు నమోదు చేయాలి అంటే దర్యాప్తులో ఇతను అవినీతికి పాల్పడ్డాడు, ఇతను నిందితుడు, ఇతని వల్లే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయానికి గండిపడింది, లేకపోతే రాష్ట్ర ఖజానా నుంచి ఇన్ని కోట్ల రూపాయలు దోచుకున్నారు అనేది అభియోగాల నమోదు పక్కాగా చేయాలి అంటే దానికి గవర్నర్ అనుమతి తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో ఈ విధంగా గవర్నర్ నుంచి ఈ అనుమతి తీసుకున్నారు. సో నెక్స్ట్ ప్రొసీజర్లో మరోసారి ఆయన ప్రశ్నించొస్తారు. అది 1 సారి కావచ్చు, 2 సార్లు కావచ్చు, 3 సార్లు కావచ్చు, మరోసారి ఆయన విచారిస్తారు. ఆ తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఫైల్ చేసిన తర్వాత కోర్టు అనుమతి ఏం తీసుకుంటుంది, కోర్టులో విచారణ ఏం సాగుతుంది అనేది చూడాల్సి ఉంటుంది. ఇక్కడ పర్టికులర్గా ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఎంటైర్ 54 కోట్ల 88 లక్షల రూపాయలు అవినీతి జరిగింది అనేది ఇప్పటికే ఏసీబీ తేల్చింది. సో ఈ కేసులో ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రిగా సంతకం పెట్టింది కేటీఆర్ కాబట్టి, సో ఈయన మూలానే ఈ నష్టం జరిగింది, ఈ దోపిడీ జరిగింది, లేకపోతే ఈ అవినీతి జరిగింది అని ఏసీబీ ప్రూవ్ చేయాలనుకుంటుంది. ప్రూవ్ చేసే క్రమంలో కోర్టులో బలమైన సాక్ష్యాధారాన్ని కూడా ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఇన్ కేస్ కేటీఆర్ని అరెస్ట్ చేయాలన్నా కూడా సో ఈ విధంగా ప్రొసీజర్ని వాళ్ళు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇకపైన అవసరమైతే కేటీఆర్ని అరెస్ట్ చేయొచ్చు, ఛార్జ్షీట్ ఫైల్ చేయొచ్చు, ఇట్లా రకరకాల పరిణామాలు ఇవన్నీ కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏసీబీ నెక్స్ట్ ఏం చేయొచ్చు అన్నదాన్ని మనం ఒకసారి చూస్తే, కేసీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి ఇచ్చిన తర్వాత ఏసీబీ ముందు టోటల్గా 2 ఆప్షన్స్ ఉంటాయి. మొదటిది కేటీఆర్కు మళ్ళీ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవటం. ఇంతకుముందు నేను ఆల్రెడీ చెప్పాను, అవసరమైతే 1 సారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కావచ్చు, నెక్స్ట్ పిలవచ్చు. ఆల్రెడీ ఇంతకుముందు 4 సార్లు అటెండ్ అయింది వేరు, ఇప్పుడు నిందితుడిగా అటెండ్ అవ్వటం అనేది వేరు. అంటే గవర్నర్ అనుమతి తర్వాత ప్రజాప్రతినిధిగా ఆయన అటెండ్ అవ్వట్లేదు, ఈ కేసులో నిందితుడిగా అటెండ్ అవుతున్నాడు. అదే కేటీఆర్ కనుక ఒక ఎమ్మెల్యేగా ఓడిపోయి ఉంటే, మాజీ ప్రజాప్రతినిధి అయి ఉంటే, మాజీ మంత్రి అయి ఉంటే గవర్నర్ అనుమతి అవసరం లేదు. రన్నింగ్ అసెంబ్లీలో ఆయన సభ్యుడు కావటం వల్ల గవర్నర్ కాంపిటెంట్ అథారిటీగా ఉన్నారు కాబట్టి ఆయన నుంచి ఇక్కడ అనుమతి తీసుకున్నారు. ఇక రెండోది కేటీఆర్ని అరెస్ట్ చేసి విచారించడం. కేటీఆర్ విషయంలో ఎలా వెళ్ళాలన్న దాని మీద అరెస్ట్ చేయాలా,
లేకపోతే విచారణకు పిలిపించాలా అన్న దాని మీద లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటూ ఉన్నారు ప్రభుత్వం వైపు నుంచి. ఇప్పటికే 4 సార్లు కోచింగ్ చేశారు, మరోసారి విచారణకు పిలుస్తారా, లేకపోతే అరెస్ట్ చేసి కూడా కస్టడీలోకి తీసుకుని ఆయన్ని విచారించవచ్చు. సో ఏదైనా కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇది బీఆర్ఎస్కి అతిపెద్ద షాక్. ఒకసారి ఈయన ఏసీబీ విచారణకు అటెండ్ అయిన సందర్భంలో మీడియా ప్రతినిధులు అటెండ్ అయితే దీన్ని ఒక లొట్ట పీస్ కేసు అంటూ ఆయన ఒక కామెంట్ చేశారు. దాని మీద తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఒక ఏసీబీ కంప్లైంట్ చేసి ఏసీబీ కేసు నమోదు చేసి ఆ కేసులో అక్యూజ్డ్గా ఆయన్ని విచారణకు పిలిపించిన సందర్భంలో ఆయన దాని గురించి కేసు గురించి చెప్పాల్సింది పోయి దాన్ని చాలా లైట్ తీసుకుంటున్నట్టుగా, చాలా లొట్ట పీస్ కేసు అంటూ దాన్ని నన్ను ఏం చేయగలుగుతారు అన్నట్టుగా ఒక ధీమాని వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు గవర్నర్ అనుమతి కూడా వచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆటోమేటిక్గానే కొంత ఆందోళన కనిపించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది బీఆర్ఎస్లో ఇప్పటికే వరుస ఓటములు. సో ఉప ఎన్నికల్లో ఓటమి, పర్టికులర్గా మన జూబ్లీస్ ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత సొంత చెల్లెలు కవితతో విభేదాలు, ఆమె పార్టీ నుంచి బహిష్కరించడం, బయటికి వెళ్ళిపోయి సొంత అన్న మీద వీళ్ళ మీద విమర్శలు, తీవ్రమైన విమర్శలు చేయడం, రాష్ట్రమంతా ఆమె పర్యటిస్తూ బీఆర్ఎస్ నేతల్ని ఎండగట్టడం, ఏకంగా జూబ్లీస్ ఎన్నికల్లోనే ఓటమి తర్వాత కర్మ రిటర్న్స్ అంటూ ట్వీట్ చేయటం. సో ఇవన్నీ పరిణామాలు. అంటే ఒక ఇంట్లోంచి చెల్లెలు బయటికి వెళ్ళిపోవటం కావచ్చు, లేకపోతే పార్టీలోంచి బయటకు వెళ్ళిపోవడం కావచ్చు, పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం కావచ్చు, ఎన్నికల్లో వరుస ఓటములు కావచ్చు. ఈ మధ్యకాలంలో అసలు కేసీఆర్ ఎక్కడా పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవటం, ఈవెన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కేసీఆర్ బయటకు వచ్చి ఎన్నికల ప్రచారం చేయకపోగా కనీసం ఒక వీడియో లాంటిది రిలీజ్ చేయకపోవడం, అంటే కంప్లీట్ నాకు సంబంధం లేదన్నట్టుగానే ఆయన వ్యవహరించడం, మొత్తం పార్టీ మొత్తాన్ని కేటీఆర్ భుజాల మీద వేసుకుని నడిపిస్తూ ఉండటం, ఇటు కేటీఆర్కి హరీష్ రావుకి మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారం కూడా మరికొంత సాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్లో ఈ ఒక ఉలికిపాటు, ఇప్పుడు గవర్నర్ అనుమతి వచ్చిన తర్వాత కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా అన్న ప్రచారం విపరీతంగా సాగుతోంది. ఆ టెన్షన్ అనేది వాళ్ళల్లో విపరీతంగా మొదలైందని చెప్పాల్సి ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ పార్టీలో జరిగేది, ముందు పార్టీ కార్యకర్తలందరిలో కూడా డేలా పడిపోయే అవకాశం ఉంటుంది. కేటీఆర్ని కనుక అరెస్ట్ చేస్తే పార్టీని నడిపేది ఎవరు? పార్టీ కంప్లీట్ మళ్ళీ హరీష్ రావు చేతుల్లోకి వెళ్ళిపోతుంది. పార్టీ మీద కేటీఆర్కి పట్టుకోలిపోయే అవకాశం ఉంటుంది. వరుస వైఫల్యాల తర్వాత పార్టీని నడపడంలో ఫెయిల్ అవుతున్నారన్న అపవాదు కూడా ఇప్పటికే కేటీఆర్ మీద ఉంది. సో హరీష్ రావు అయితేనే పార్టీని నడపగలిగే కెపాసిటీ ఉందన్న ప్రచారం పార్టీలోనే ఇంటర్నల్గా డిస్కషన్ జరుగుతుంది. ఈ పరిణామాల్లో ఒక అవినీతి కేసులో, అంటే ఏదో సామెత ఉంటుంది, ఇంత బతికి ఇంటి వెనక తెచ్చినట్టుగా, 10 ఏళ్ల పాటు రాష్ట్ర మంత్రిగా పనిచేసి ఒక పార్టీలో నంబర్ 2గా, అంటే కేసీఆర్ తర్వాత ఆయన కొడుగ్గా పార్టీలో నంబర్ 2గా వ్యవహరించి మున్సిపల్ శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వహించిన కేటీఆర్ చివరికి ఫార్ములా ఈ కార్ రేసులో కేవలం 54,88,00,000 రూపాయలకి అవినీతి కేసులో ఈ విధమైన ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సి రావటం అనేది బహుశా వాళ్ళు కూడా ఊహించుండరు. ఇది కోలుకోలేని దెబ్బ కిందే మనం భావించాల్సి ఉంటుంది. అశోక్, మేజర్గా ఇందాక మీరు చెప్పిన డౌట్స్తో పాటు ఇక్కడ మేజర్గా ఇంకొక డౌట్ కూడా కనిపిస్తోంది. ఇవాళ ఇటు గవర్నర్ ఏదైతే ఉన్నారో ఆయన ఓకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు రేపు ఇటు కేటీఆర్ను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా అనేది మేజర్గా ఇటు తెలంగాణ ప్రజల్లో ఉత్కంఠ రేపుతున్న ప్రశ్న. సో దీనికి సంబంధించి మీరేమంటారు? ఎస్, అదే ప్రస్తుతం ప్రభుత్వానికి సంబంధించి అరెస్ట్ చేసి కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించడమా, లేకపోతే నోటీసులు ఇచ్చి మళ్ళీ విచారణకు పిలిపించడమా? అది ఒకసారి 2 సార్లు ఎన్నిసార్లు అయినా అరెస్టు చేయకుండా ఉంటే ఎన్నిసార్లైనా విచారణకి పిలవచ్చు. ఆ విచారణలో ఆయన నుంచి కీలకమైన సమాచారం రాబట్టవచ్చు. ఇప్పటికే అరవింద్ కుమార్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసిన సందర్భంలో, వాళ్ళని విచారించిన సందర్భంలో ఈ కేసుకు సంబంధించిన కీలకమైన అంశాలను ఏసీబీ ఇప్పటికే రాబట్టింది. అవినీతి జరిగింది అనేది పక్కా. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం కలిగేలా ఫార్ములా ఈ కార్ రేసు ఒప్పందం జరిగింది అనేది, నష్టాన్ని భరించాల్సిన